మిథున్ రెడ్డి అరెస్టుపైన వైసీపీ నేతలు భగ్గుమన్నారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతోనే అరెస్టు చేసిందని ఆరోపణలు చేశారు. ఎన్ని కేసులు పెట్టినా వైసీపీ శ్రేణులు భయపడరని వారు పేర్కొన్నారు. దీంట్లో ఎక్కడ స్కామ్ చెప్పండి అని అడుగుతున్నాం. అలాగే చంద్రబాబు దాని మీద మేము వేసిన సిట్ ఆ రోజు వేసాము. అది స్కామ్, రియల్ స్కామ్ అని ఎందుకు అంటున్నామో అది చెప్పాము. ఈరోజు అది క్లోజ్ చేయిస్తున్నారు కేసు. ఎందుకు ధైర్యం ఉంటే దీన్ని కలిపి చేయొచ్చుగా, రెండు కలిపి ఎంక్వైరీ చేయొచ్చుగా, థర్డ్ పార్టీ సెంట్రల్ ఏజెన్సీకి ఇచ్చి చేయించవచ్చుగా. దాని మీద నేను రెడీ అనొచ్చుగా. అప్పుడెప్పుడో మన రాజశేఖర రెడ్డి గారు అప్పుడు పరిటాల రవి దీనికి సంబంధించి ఏదో వస్తే నేను రెడీ అని అన్నాడు. ఆయన ఇంకొక అలిగేషన్ వస్తే సిబిఐ దానికి నేను రెడీ అన్నాడు. ఈయన తన అధికారంలోకి వచ్చి ఏం చేస్తున్నాడు అంటే తన కేసు క్లోజ్ చేయించుకుంటున్నాడు. తన కేసులన్నీ మొత్తం మార్చేసి ఏమీ లేదు ఇందులోని రిపోర్ట్ సబ్మిట్ చేయించుకుని బయటపడాలని చూస్తున్నాడు. ఆఖరికి జరగబోయే చెప్తున్నా కదా, సాక్ష్యాలన్నీ తగలబెట్టేశారు, ఏమీ లేవు, దొరకలే, అందువల్ల ఏం చేయలేకపోతున్నాం. ఉంటే పట్టుకునేవాళ్ళం, లేని మేమేం పట్టుకుంటామని. నువ్వు నేల గ్రౌండెడ్ కాదు, పునాది లేదు, పునాది లేని దాని మీద గాల్లో కట్టిన దీంట్లో ఏముండవు, దొరకవు ఆధారాలు. పార్టీ లోక్సభ పక్ష నాయకుడు, మా పార్టీ లోక్సభ పక్ష నాయకుడు సీనియర్ ఎంపీని అరెస్ట్ చేసినప్పుడు నిజానికి అదేదో పెద్ద ఇదే ఉండాలి. ఎందుకు లేదంటే ఏమైనా సరుకుంటాయి కదా వాళ్ళ అలిగేషన్స్లో. ఇంకా దాన్ని తిప్పి నెక్స్ట్ ఆయన దగ్గరికి, మా పార్టీ అధ్యక్షుడి దగ్గరికి ఎప్పుడు పోతాడో నోటుకు వచ్చిన అబద్ధాల కూతులన్నీ రాసుకుంటారు. మరి మనం చూస్తున్నాం, ఇది కూడా చూడండి మీరు, తప్పకుండా ఇది కూడా తప్పుడు కేసుగా తేలుతుంది. మరి ఇలాంటి తప్పుడు కేసులన్నీ పెట్టి ప్రభుత్వాన్ని నడుపుతూ ప్రతిపక్ష పార్టీలను అదుపులో తీసుకోవాలనే ఒక వేరే ఆలోచన చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. తప్పకుండా దీని పర్యవసానం వచ్చే ఎన్నికల్లో కాదు, ఆయన రాజకీయ జీవితం మీదే ఒక తీరని మచ్చగా ఏర్పడుతుంది అనేది అతను ఆలోచన చేయలేదు. మరి ఎవరైనా రాజకీయాల్లో అంటే మంచి పేరుతో రిటైర్ అయ్యి బాగా పనిచేశాడని అనిపించుకోవాలి. ఆ విధంగా కాకుండా కక్షపూరితంగా విద్రోహ చర్యలకు ప్రభుత్వమే పాల్పడితే ప్రజలు ఎవరికి చెప్పుకోగలుగుతారని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం అనేది, ఆయన ఎంపీనా లేకపోతే 3 సార్లు ఎంపీ, మళ్ళా లోక్సభలో ఒక పార్టీకి నాయకత్వం వహిస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఒక పక్కన పెడితే నా కుమారుడుగా నేను చెప్తున్నాను, ఇది కేవలం మా మీదున్న కక్ష, మా మీదున్న విద్వేషం, ఎన్నికల్లో మేము ధీటుగా ఈ జిల్లాలో పనిచేస్తామని చెప్పి ఆలోచన, ఇవన్నీ కలిపి చంద్రబాబు నాయుడు చాలా తీవ్రమైన వ్యతిరేకతతో ఈ చర్యకు పాల్పడినాడు. దీనికి తప్పకుండా ఈ జిల్లా ప్రజలే కాదు, రాష్ట్ర ప్రజలు కూడా జవాబు చెప్తారు సమయం వచ్చినప్పుడు. నేనైతే దీని మీద చింతించడం లేదు. షాప్స్ తగ్గించాం, నో బెల్ట్ షాప్స్, ప్రొక్యూర్మెంట్ అనేది డిమాండ్ బేస్డ్ లో చేసాం. డిమాండ్ బేస్డ్ ఎలాగా తెలుస్తుంది అంటే, సేల్ అయినటువంటి ప్రతి లిక్కర్ బాటిల్ కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆ డేటా తీసుకునేటటువంటి వాళ్ళు, ఆ డేటాను బేస్ చేసుకుని ఆర్డర్స్ ఇచ్చేవాళ్ళం. ఇంత ట్రాన్స్పరెంట్ గా జరిగేది. ఆ నివేదికలో కొన్ని అంశాలు ఉన్నాయి. ఏంటి? బ్రాండ్స్ ని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అమ్మలేదు, ఉద్దేశపూర్వకంగా అమ్మలేదు. ఇతరత్ర డిస్టిలరీస్ వాళ్ళ దగ్గర మామూలు లేకపోతే కమిషన్ లో తీసుకొని వాళ్ళకి ఆర్డర్లు ఎక్కువ ఇచ్చారు అని ఈనాడు పేపర్ వాళ్ళు ముందే రాసేస్తారు, ఆంధ్రజ్యోతి వాళ్ళు ముందే రాసేస్తారు. ఏకంగా బిగ్ బాస్ అని చెప్పి ఈ రోజు రాస్తున్నారు ఈనాడులో. ఈ రోజు నేను ఏంటో రాత్రులు నాకు అర్థం కాదు. ఛార్జ్ షీట్ లో ఏముందో ఎవరికి తెలియదు, కోర్టులో ఏం ప్రయత్నం చేస్తారో ఎవరికి తెలియదు. కానీ ఈనాడు వారికి, ఆంధ్రజ్యోతికి మాత్రం ముందే తెలిసిపోతాయి. లేకపోతే వాళ్ళు రాస్తారు ముందు, దాన్ని బేస్ చేసుకుని అధికారులు దాన్ని కోర్టులో సబ్మిట్ చేస్తూ ఉంటారు. పారిపోయే ప్రశ్నే లేదు. మిథున్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు. మిథున్ రెడ్డి ఏంటి, నేను ఎక్సైజ్ కి ఏం సంబంధం? ఢిల్లీలో ఎంపీగా ఉన్నాడు, ఇప్పుడు 4 లీడర్గా ఉన్నాడు, మాకు ముఖ్య నాయకుడు. ఆయన ఎక్సైజ్ లో ఎందుకు ఇచ్చారు మీరు? ఏమైనా కక్ష అంతే, ఆయనకి డబ్బులు చేరిని ఏదో రూట్ చెప్తారు. అరే మొట్టమొదటి నువ్వు ఎంత అన్నావు? 30 కోట్లు అంటావు, 50,000 కోట్లు అంటావు, 3,000 కోట్లు అంటాడు. కథ కమ్మేషం ఏమి లేదు, ఎక్కడో మొదలెట్టారు నవల రాసినట్టు రాస్తానే ఉన్నారు. కాసేపు కేసీ రెడ్డి సినిమాలు తీశాడు, కేసీ రెడ్డి పెట్టుబడులు పెట్టాడు అంటారు. వాళ్ళు ఎవరో కాదు, అసలు మిథున్ రెడ్డే ప్రధానమైనటువంటి కారకుడు అని వాళ్ళు చెప్తారు అరెస్ట్ చేసే ముందు. చాలా చిత్రం అండి, భలే ఆశ్చర్యం వేస్తుంది. ఛార్జ్ షీట్ లో ఏమున్నాయో కూడా వీళ్ళే ఎల్లో మీడియా మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి పుంఖాలుగా ఇస్తారు పొద్దున్నే వార్తలు. సాయంత్రానికి అదే జరిగింది. చిత్రం అది, వాళ్ళే రాస్తారు. మరి ఇవన్నీ ఎట్లా జరుగుతుంది అంటే, ఒక టీమ్ ఆఫ్ పోలీస్ అని చంద్రబాబు, లోకేష్, ఇదంతా ఒక బ్యాచ్. ఈ బ్యాచ్ మొత్తం కలుస్తారు, వీళ్ళు వండుతారు, వడ్డిస్తారు, నమ్మమంటారు ప్రజల్ని. నమ్మడానికి పిచ్చోళ్ళు ఏం కాదు, చెవుల్లో పూలు పెట్టుకుని పూర్వం నమ్మారేమో. జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టిన తర్వాత ఎంత బలంగా పెరిగిందో మనందరం కూడా చూసాం. ఈ రోజు కూడా మీరు జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది జైల్లో పెడితేనో ఈ పార్టీ కనుమరుగైపోతుందంటే అంతకన్నా మూర్ఖం ఏముండదు. ఇంకా పార్టీ
ఇప్పటికే చూస్తా ఉన్నారు మీరు చేస్తున్న అక్రమ కేసుల వల్ల, మీరు చేస్తున్న అరాచకాల వల్ల ఎప్పుడు రాని ఏ ప్రభుత్వానికి ఈ భారతదేశంలో మొట్టమొదటి సంవత్సరంలోనే ఇంత వ్యతిరేకతతో ప్రజలు రోడ్డుకెక్కే విధానం. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అంటేనే ఆఖరికి మీరు హెలికాప్టర్లు స్థలం ఇవ్వకుండా జగన్మోహన్ అరికట్టే పరిస్థితిలో మీరు వెళ్ళారంటే, కట్టలు తెంచుకొని ఈరోజు ప్రజలు రోడ్డుకి ఎక్కుతున్నారు అంటే కేవలం మీరు చేస్తున్న ఒక అరాచక పరిపాలనను మాత్రం గుర్తు చేస్తా ఉన్నాం. ఈ రోజు మీ విధంగా కేసులు పెడితే మేము ఇంకా బలపడతాం. మహా అంటే మీరు ఒక 30 రోజులు 40 రోజులు మా నాయకుల్ని మమ్మల్ని జైల్లో పెడతారు, ఒక సునకానందం పొందొచ్చేమో, కానీ ఇంకా రెట్టింపు ఉత్సాహంతోనే ఈ రోజు పనిచేస్తాం. గతంలో మిథునని 2017లో అరెస్ట్ చేశారు, ఒక 20 రోజులు జైల్లో పెట్టగలిగారు. మళ్ళీ వాళ్ళే పోయి ఇది రాంగ్ కేసు అని చెప్పారు, జగన్ మిథున బయటకు వచ్చాడు. రేపు ఈ రోజు పెట్టారు, రేపు మళ్ళీ వాళ్ళే పోయి అవన్నీ తూచంటారు, మళ్ళీ బయటకు వస్తారు. మీరు సునకానందం పొందాల్సిందే తప్ప ఈ కేసు ఎక్కడ ఒక ఆధారాలని కేసు, నిలబడే కేసు కూడా కాదు. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, ఈ విధంగా మీరు తప్పుడు దీంతోనో జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, పెద్దిరెడ్డి కుటుంబాన్ని, నిజమే పెద్దిరెడ్డి కుటుంబం అంటే చంద్రబాబు నాయుడు గారికి భయమని, పెద్దిరెడ్డి కుటుంబాన్ని అణిచివేస్తే గాని ఆ చిత్తూరు జిల్లాలో, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఉనికున్నా చిత్తూరు జిల్లాకు వచ్చే తలకే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అండగా వల్ల కావచ్చు, దానివల్ల ఏదో రకంగా అణిచివేయాలని, సంబంధం లేని వ్యక్తులందరినీ కూడా ఏదో రకంగా ఇరికిచ్చే కార్యక్రమం, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమం. అధికారులను బెదిరిస్తూ వాళ్ళని సస్పెండ్ చేస్తాం, డిస్మిస్ చేస్తామని వాళ్ళ చేత ఇష్టం వచ్చిన అభియోగాలు నమోదు చేస్తూ, ఇప్పటికే చూసాం సీనియర్ ఆఫీసర్లు ధనంజయ రెడ్డి గారు లేదు కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, అనేక మంది వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. మరి గత 2-3 నెలల నుంచి చెప్పుకుంటూ వస్తూ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి, ఎట్టన్నా ఆయన కటకటాల వెనక్కి పంపించాలి, తద్వారా వైఎస్ఆర్సీపీ క్యాడర్ లో ఏమన్నా భయం సృష్టించాలి అనే ఒక ఆలోచనతో ఈ రోజున ఇటువంటి చర్యలు చేపట్టారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కడిగిన ఆనిముత్యం లాగా బయటకు వస్తాడు మిథున్ రెడ్డి గారు ఖచ్చితంగా, ఎందుకంటే అక్కడ స్కామే లేదు, ఇదంతా అభూత కల్పనని కాలక్రమేణా ప్రజలకి తెలుస్తుంది. కేవలం తాము ఏ చర్యలు చేపట్టట్లేదు, ప్రజలకి మేలు చేయట్లేదు, ప్రజల్లో తిరుగుబాటు రాబోతుంది, జగన్మోహన్ రెడ్డి గారి సభలకి విపరీతంగా జనం వస్తున్నారని నాయకుల్ని బెదిరించడానికి ఈ రోజున మరోసారి మిథున్ రెడ్డి గారి అరెస్ట్ చేశారు. ఎవరు బెదిరేది లేదు, అందరూ ఐక్యమత్యతగా ఉంటాం. మా ఈ దీంట్లో ఎక్కడ స్కామ్ చెప్పండి అని అడుగుతున్నాం. అలాగే చంద్రబాబు దాని మీద మేము వేసిన సిట్ ఆ రోజు వేసాము, అది స్కామ్, రియల్ స్కామ్ అని ఎందుకు అంటున్నామో అది చెప్పాము. ఈరోజు అది క్లోజ్ చేయిస్తున్నారు కేసు. ఎందుకు ధైర్యం ఉంటే దీన్ని కలిపి చేయొచ్చుగా, 2 కలిపి ఎంక్వైరీ చేయొచ్చుగా, థర్డ్ పార్టీ సెంట్రల్ ఏజెన్సీకి ఇచ్చి చేయించొచ్చుగా, దాని మీద నేను రెడీ అనొచ్చుగా. అప్పుడెప్పుడో మన రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు పరిటాల రవి దీనికి సంబంధించి ఏదో వస్తే నేను రెడీ అని అన్నాడు ఆయన. ఇంకొక అలిగేషన్ వస్తే సిబిఐ దానికి నేను రెడీ అన్నాడు. ఈయన తను అధికారంలోకి వచ్చి ఏం చేస్తున్నాడు అంటే తన కేసు క్లోజ్ చేయించుకుంటున్నాడు. తన కేసులన్నీ మొత్తం మార్చేసి ఏమీ లేదు ఇందులోని రిపోర్ట్ సబ్మిట్ చేయించుకుని బయటపడాలని చూస్తున్నాడు. ఆఖరికి జరగబోయే చెప్తున్నా కదా.